హాల్లోంచి వచ్చిన మాట నేను అడుగుతున్నాను. ఇప్పుడు జన సైనికుడిగా మీరు ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఏ విధంగా తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి గెలుపుని అందివ్వాలని కోరుకుంటున్నాను? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మనం తీసుకెళ్ళి కాదండి, ఆల్రెడీ 2019లోనే జనాలకు వెళ్ళిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఆ రోజు జనాలకి కొద్దిగా నమ్మకం చూపించడంలో, నమ్మకం కలిగించడంలో మేము విఫలమయ్యాం. అక్కడ ఆయన విఫలం కాదండి, ఇక్కడ కార్యకర్తగా, నాయకులుగా, కింద స్థాయిలో వాళ్ళు మేమే విఫలమయ్యాం. లేకపోతే ఆయన సిద్ధాంతాలు, ఆయన పెట్టినటువంటి ఆ 11 సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే అందరికీ జనాలకు అర్థమయ్యాయి, అర్థం కాకుండా లేవు. కాకపోతే చిన్న నమ్మకం, ఈయన కొనసాగుతాడా, ముందు ఇలా జరిగింది, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉండిపోయారు. అంతకంటే ఎక్కువ కూడా కొన్ని చోట్ల ఈ ముందు రాజకీయ నేపథ్యం లేదు, ఇందులో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, ఒక 60-70% జనసేనలో తిరిగే వాళ్ళు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద భక్తితోటి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే. వీళ్ళ ముందు ఏమైందంటే, ముందు ఆల్రెడీ రాజకీయంగా వేళ్ళు పోసేసి వీళ్ళు పునాదులు స్థాపించేసి ఉన్న దాని మీద ఎవరో కూడా ఈ జనాల్లో నమ్మకం కలిగించడానికి అక్కడికి వెళ్తే ఈ పథకాలు ఆపేస్తారట. ఇంత ముందు జరిగేదండి టీడీపీ గవర్నమెంట్లో, ఇలా జెండా కండువా వేసుకుంటేనే నీకు అదేదో పసుపు కుంకుమ పథకం పెట్టాడు లాస్ట్లో. అప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తిరుగుతుంటే, నువ్వు హౌసింగ్ లోన్ కావాలంటే ఫ్లెక్స్లో ఫోటో వేయించాలి, నువ్వు ఫ్లెక్స్లు కట్టించాలి, పసుపు కండువా వేసుకోవాలి, లేదంటే తర్వాత నీకు ఏ రకమైన లబ్ధి చేకూరాలన్నా సరే కానీ నువ్వు తెలుగుదేశం కార్యకర్తవై ఉండాలనే ఒక కండిషన్ ఉండేది. అప్పట్లో ఆ 2019 దగ్గరలో ఎవరైనా మనతోటి మనసు గుండె లోతుల్లో ఎంత ప్రేమ ఉన్నా సరే కానీ ఎవరో మనతోటి తిరగడానికి కూడా ఇబ్బంది పడేవారు. ఆ తర్వాత రాను ఏమైందంటే, ఒకవేళ ఈ నాయకులకి ఇక్కడ లోకల్లో సీట్లు ఇవ్వడం, నాయకులకి సక్రమైన వాళ్ళకి అక్కడ అతను ఏదో చూసి ఇచ్చినా ఆయన వాళ్ళలో ఏ రకమైన ఇక్కడ నెగ్గగలరని నమ్మకంతో ఇచ్చినా, ఇక్కడ వాళ్ళ కొన్ని చోట్ల పరిచయం లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల, ఎవరో ముక్కు మొహం లేకుండా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చేయడం వల్ల, ఇక్కడ మాకు మెయిన్ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పరాజయం పాలవడం మాత్రం ఇక్కడ క్యాండిడేట్ అండి. ఆవిడ వల్ల ఎవరో ముక్కు మొహం తెలీదు, ఆ తెలియని దాని మీద ఆవిడకి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం లేకపోవడం వల్ల 2019లో మేము పరాజయం పాలవడం జరిగింది. ఖచ్చితంగా 2024కి మాత్రం మా దృఢమైన కోరిక ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని నా కోరిక. ఒకవేళ ఆయన అది కాకపోతే